మీనా అనే అమ్మాయి ఉంది, ఒకసారి పిలవండి అని అంటూ ఉంటే, అప్పుడే నేను కూడా ఇక్కడే ఉన్నానన్నయ్య, లోపలికి రండి అని అంటూ ఉంటుంది పార్వతి. ఏయ్, నా ఇంట్లో నువ్వు మర్యాదలేంటి, ఎవరతను అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి హార్ట్గా. అప్పుడే ఇక అడుగుతూ ఉంటే, తను మా అన్నయ్య, అంటే మా పెద్దమ్మ కొడుకు. మీనాని చూడ్డానికి వచ్చారు. మీనా ఇక్కడ ఇండియాలో ఉంటుంది, కానీ మా అన్నయ్య అమెరికాలో ఉంటాడు. అందుకనే పెళ్ళికి రాలేదు, కుదరలేదు అని ఇప్పుడు మీనాని చూడాలంటే తీసుకొచ్చాను అని అంటూ ఉంటే, అవును మరి నువ్వు సందు దూరడానికి ఒకటి సందు లేదు, కానీ మెడకో డోలన్నట్టు మీ చుట్టాలను కూడా మా ఇంటికి ఉసుగొలుపుతున్నావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే మీనా అయితే, ఏంటత్తయ్య, ఎవరి ముందు ఏం మాట్లాడాలో తెలియకుండానే మా అమ్మని ఎందుకు అలా అవమానించేస్తారు అని చెప్తూ ఉంటుంది. మీ అమ్మని అవమానించపోవడానికి నువ్వేమన్నా కోట్ల కట్నం తీసుకొచ్చావా గౌరవించడానికి అని అంటూ ప్రభావతి తిడుతూ ఉంటుంది మీనాని. అలా ప్రభావతి మీనాని తిడుతూ ఉండడం చూసి మీనా అసలు తండ్రి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. నా కూతురికి ఇంతలా పరిస్థితి వచ్చిందా అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో బాలు వస్తాడు. అల్లుడు గారు అని పార్వతి బాలుని పరిచయం చేస్తుంది. ఇక బాలుని పరిచయం చేయంగానే ఇద్దరే దొంగల ముఠ అని ప్రభావతి తిడుతూ ఉంటుంది. అసలు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు, ఇందాకడి నుంచి చూస్తున్నాను, అంటే డబ్బులుంటేనే నీకో నీ దృష్టిలో మనిషా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అలా అనుకుంటే అసలు మీనా ఇలాంటి ఇంట్లో ఉండడం ఏంటి, మీనా నా కూతురు, తనకి కోట్ల రూపాయల ఆస్తులున్నాయి అని అంటూ షాక్ ఇస్తాడు. అది విని మీనా బాలు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక మీనా అయితే, ఏంటమ్మా ఇదంతా, ఆయన నా కన్న తండ్రి ఏంటి, మావయ్య అని చెప్తున్నావు కదమ్మా అని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నాకు మావయ్యే, కానీ మీ నాన్నకి మాత్రం నిజంగానే ఆస్తులు ఉన్నాయి, ఐశ్వర్యాలున్నాయి, నువ్వు కోటీశ్వరాలువి అని పార్వతి చెప్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నిన్ను దూషించారో వాళ్ళందరూ నోర్లు మూయించడానికే ఆ దేవుడు మీ నాన్నని ఇక్కడికి పంపించాడు. నువ్వు చిన్నప్పుడు మాకు పుట్టలేదు, నిన్ను తీసుకొచ్చుకున్నాం, అది కూడా ఈ అయ్యగారింటికాడి నుంచే. ఎందుకంటే ఈయన అయ్యగారు ఎవరినో పెళ్లి చేసుకొని వచ్చారు భార్య పోవడంతో. అప్పుడే నువ్వు ముందే మొదటి భార్య కూతురువి, నిన్ను బాగా చూసుకునే కాదా ఆమె. అప్పుడే మాకు ఇంకా పిల్లలు కలగలేదు, పాపని ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకుంటున్నామని మీ నాన్న అనేసరికి మేమే పెంచుకుంటాము కన్న బిడ్డలాగాని నిన్ను తీసుకొచ్చేసుకున్నామమ్మా. తర్వాత ఎన్నిసార్లు మీ నాన్న వచ్చినా కూడా నిన్ను చూడకుండానే వెళ్ళేవాళ్ళు. గత 2 సంవత్సరాలుగా రావటం లేదు, ఎందుకు రావటం లేదా అనుకున్నాను అని అంటూ ఉంటుంది. పార్వతి నిజాన్నైతే చెప్తుంది. పార్వతి నిజం చెప్పడంతో అప్పుడే మీనా అయితే నాన్న అంటూ అద్దుకుంటుంది. చూడమ్మా, ఇక్కడ ఎవ్వరి మాటలు నువ్వు వినిపించుకోవాల్సిన అవసరం లేదు. అల్లుడు గారు, మీకు ఒక పెద్ద బంగ్లాని కొనిస్తాను, అలాగే దాంట్లో అన్ని సదుపాయాలు ఇస్తాను, తరతరాలు కూర్చున్న తరగని ఆస్తి మా మీనా పేరు మీద ఉంది అని అంటూ చెప్తూ ఉంటాడు అతనైతే. ఆ మాట విని ఒక్కసారిగా ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మీనా అంత గొప్పదా, మీనాకి అంత గొప్ప పేరుందా అని ఇద్దరు స్టన్ అయిపోతూ చూస్తూ ఉండిపోతారు. అప్పుడే ఇక మీనా అయితే, ఇప్పుడు అనండి అత్తయ్య, నేను పేదింట్రాళ్ళని అని అంటూ ఉండగా, అవును మరి ఆమె కోటీశ్వరరాలు అయితే మీ ఇంటికి కోడలుగా ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటాడు. మీనా అసలు తండ్రి అయితే అప్పుడే ఇక అన్న కోటీశ్వరుడు మలేషియాలో ఉంటాడు అని చెప్తుంది ప్రభావతి. మలేషియాలో ఉంటాడా, మలేషియాలో మీ నాన్న చేసే పనేంటి అని అడుగుతూ ఉంటాడు అతనైతే. అప్పుడే చెప్తుంది, మా నాన్న అక్కడ హోటల్స్ రన్ చేస్తుంటారు అని అంటూ ఉంటే, మీ నాన్న పేరేంటి, తను ఏ ఏరియాలో ఉంటారు చెప్పండి, ఎందుకంటే నేను ల్యాండ్లోనే ఉంటాను, అక్కడ తెలుగు అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్ని, కాబట్టి మన తెలుగు వాళ్ళు చుట్టుపక్కల ఎక్కడున్నా కంపల్సరీగా నాకు తెలుస్తారు అని అంటూ ఉంటాడు అతనైతే. అప్పుడే రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రభావతి అయితే, చెప్పమ్మా మీ నాన్న ఎక్కడుంటారో, మీ నాన్న అడ్రస్ ఇవ్వు అని అంటూ ఉంటే, అప్పుడే మీకు తెలియదులేండి అని చెప్తూ ఉంటుంది. అసలు ఇంతకీ మీ నాన్న ఉన్నాడా, నువ్వు చెప్పింది అబద్ధమా అని అంటూ మీనా తండ్రి అయితే షాక్ ఇస్తాడు రోహిణికి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీనా
కోటీశ్వరాలని తెలిసి రోహిణి కోటీశ్వరాలు కాదని తెలుసుకున్న ప్రభావతి ఇప్పుడు ఏం చేయబోతుంది, ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.